నువ్వు చాలా అందమైన యువతివి. నీ శిల్పం నీకు నాకు తప్ప వేరెవరో చూడ్డానికి కాదు. కేవలం అది రూపొందిస్తూ నేను పొందబోయే తృప్తికి, ఆత్మానందానికి, నిన్ను నా చేతులతో మలచి ఓ కళాఖండాన్ని సృష్టించడానికి, నిన్ను న్యూడ్‌గా ఎంతటి అపురూపమైన శిల్పంగా రూపొందించగలనో నీకేం తెలుసు? నీ శరీరాన్ని తలచుకొని సిగ్గుపడకు. బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. శోభ జబ్బల మీద విటల్ వేళ్ళు. అతని కంఠం వినబడుతోంది. కానీ మాటలు అర్థమవడం మానేశాయి. విఠల్ వేళ్ల మీదే కళ్ళు మూసుకుంది. ఏమంటావ్? మాట్లాడడం ఆపడిగాడు విఠల్ శోభని చిన్నగా కుదుపుతూ. కాలం ఇక్కడిప్పుడు ఆగిపోతే బాగుండును. విఠల్ నవ్వు శోభ నుదుటి మీద పరుచుకుంది. యూ సిల్లీ గర్ల్, ఇప్పటిదాకా నువ్వన్న తొలి రొమాంటిక్ మాటలివి. నిజం విఠల్, ఇప్పుడు ఇలాగే చచ్చిపోతే బాగుండును. నా కళాఖండం సంగతేంటి? విఠల్ నవ్వాడు. శోభ విఠల్ కౌగిలిలో ఉరిగింది. రేపు అంది. రేపు తర్వాతన్నవి ఎప్పటికీ రావు, విఠల్ తేలిగ్గా అన్నాడు. సో నేడే మొదలెట్నా నా శిల్పాన్ని? శోభ జవాబివ్వలేదు. విఠల్ మెడలో మొహం దాచుకుని చేతులు చుట్టూ పెనవేసి విఠల్లో కొదిగిపోయి దాగిపోయి సిగ్గుపడింది. విఠల్ నిట్టూర్చాడు. నేను నీతో మాట్లాడాలి అనుకున్నాను, సైడ్ ట్రాక్ చేశావు అన్నాడు శోభని చిన్నగా కుదుపుతూ. చాలాసేపు మౌనంగా కూర్చున్నాడు. ఉండుండి శోభని గట్టిగా హత్తుకుంటూ. శోభకి వింతగా సంతృప్తి. బయట ప్రపంచం గురించి, మామూలు రొటీను జీవితం గురించి ఆలోచించనక్కర్లేకుండా ఇలానే విఠల్తో ఇదే సాన్నిహిత్యంతో జీవితమంతా గడిచిపోతే బాగుండును. కనీసం ఈ రోజు. శోభ, నేను చెప్పేది పూర్తిగా వింటావా? కోపం తెచ్చుకోకుండా తలూపింది శోభ. విఠల్ చెయ్యి శోభ ముంగురులను నొక్కి సవరించింది. శోభ నవ్వుకుంది. కితకితలు. విఠల్ చెయ్యి మళ్ళీ శోభ భుజం మీదకి మరలగానే మళ్ళా తల కదిపింది. ఈసారి ఆ చెయ్యి శోభ బుగ్గ మీద ఆనింది, తల కదపనీయకుండా. మనం పరిచయమైన మొదట్లో ఉన్న చనువు, అరమరికల్లేనితనం నీలో హఠాత్తుగా తగ్గాయి. కనీసం నాకు అలా అనిపిస్తోంది. నువ్వేదో సాలోచనగా దాపరికంగా మాట్లాడుతున్నావు. నీకిష్టం లేదనిపిస్తోంది. నా మీద నమ్మకం లేదా నీకు? శోభ కదలబోయింది. విఠల ఆమెని కదలనివ్వలేదు. నీ మీద నమ్మకం ఉంది నాకు, నా మీదే నమ్మకం లేదు, శోభ అస్పష్టంగా అంది. విఠల్ మెడకి పెదవులు తగిలితే లోపల వణుకు. అంతేనా? నాకన్నీ అనుమానాలు, ప్రశ్నలు, సందేహాలు. గొణిగింది. నాకు చేతనేంత వివరిస్తాను. నాకు రొమాంటిక్ గా చెప్పడం రాదు. నిన్ను నాదానిగా చేసుకోవాలని, నా పేరు, నా స్వరం నీతో ముడివేసుకోవాలనుంది. నువ్వు చాలా అందమైన దానివి అన్నాను, కానీ మానసికంగా నువ్వు చాలా ఇమ్మెచ్యూర్ అని, నువ్వింకా చాలా ఎదగాలని నాకు తెలుసు. నీ కళ్ళు ఎప్పుడు పర్సనల్ కళలతో నిండుంటాయి. నీకు లోకజ్ఞానం తక్కువ. మానసికంగా ఎదిగి పరిపక్వత చెందేలాగా ఎన్నో ఎదురు దెబ్బలు తగలొచ్చు నీకు. నిన్ను ఒంటి స్తంభం మేడ మీద రాజకుమారిలా ఎంచారు శోభ. నువ్వు మామూలు ప్రపంచంలోకి అడుగు పెట్టబోయేటప్పుడు నేను తోడుగా ఉండాలని నాకు చాలా కోరికగా ఉంది. నిన్ను కాపాడుకోవాలని, నువ్వు మానసికంగా పరిణితి చెంది వ్యక్తిత్వం నిండిన అందం సాంతరించుకుంటే నిన్ను చూసుకోవాలనుంది. నీకు ఆలోచించుకునే వ్యవధివ్వాలని, నీ వయసుకు తగ్గ వరుణ్ణి వెతుక్కునే అవకాశం ఇవ్వాలని, అదే న్యాయమని తెలుసు. కానీ నిన్ను నేను వదిలిపెట్టదలుచుకోలేదు. ఏం, నన్ను శిల్పంగా చెక్కడం కోసమే? ఆమె తల వెనక్కి జరిపి విఠల్ని చూసింది. నవ్వే ప్రయత్నం చేసింది. నువ్వు అందంగా ఉంటావని, చాలా టాలెంటెడ్ యువతివని కాదు నిన్ను కోరుకుంది. అలాగని నిన్ను సాధారణంగా ఊహించుకోలేదు. నీ ప్రతిభ, నీ పట్టుదల, మొండితనమే నన్నిలా మలచాయి. నిన్ను ఇంకోలా ఊహించుకుని, నువ్వు నీ తల్లి కూతురువి కావనుకుని మభ్యపెట్టుకోవడం ఎందుకు? విఠల్, ఆమె మెల్లగా అంది. నేను అమ్మ కూతుర్ని కాబట్టి ఇలా ఉన్నాను, నిజమే. అందుకే నాకిన్ని అనుమానాలు. నేను నిన్ను సుఖపెట్టలేను. డోంట్ బి సిల్లీ. నేనే నిన్ను పరిచిత వాతావరణం నుంచి వేరు చేసి ఇక్కడే ఉంచేసుకుందామని అనుకుంటున్నాను. నేనే నిన్ను సుఖపెట్టి నువ్వెప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. విఠల్ ఆమెను వదిలి కొంచెం దూరం జరిగాడు. ఆమెను నిశ్చితంగా చూస్తూ అన్నాడు. నీకు కావాలంటే నీ డాన్స్కి ఇబ్బంది కలగకుండా మనం మద్రాసులోనే కాపురం పెట్టొచ్చు. నువ్వు సింగరవైనా నీ కెరీర్కి ఇబ్బంది రాదు. విఠల్, ఆమెకి కన్నీళ్లలో విఠల్ రూపం చెదిరిపోయింది. నేనిలాంటి ఆనందానికి తగను. విఠల్ ఆమెనింకా దగ్గరికి లాక్కున్నాడు. నువ్వు ఎందుకిలా నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటావు అన్నాడు. నా బలహీనతలు నాకు తెలుసు కాబట్టి. ఢిల్లీకొచ్చాక రెండోసారి ఏడ్చిందామె, తను బయలుదేరే ముందు చేసుకున్న నిర్ణయాన్ని తలచుకుని. ఢిల్లీలో తారసపడ్డ ఆనందాన్ని తలచుకుని, తను ఎదుర్కోబోయే అడ్డంకులను తలచుకుని. అమ్మాయి ఇది జరగనివ్వదు అంది వెక్కిళ్ల మధ్య. ఎందుకంటావ్? శోభ ముంగురులు సవరిస్తూ అడిగాడు విఠల్. నీ గురించి నాకేమీ తెలీదు అంటుంది. నువ్వు నార్త్ ఇండియన్వి అంటుంది. గౌతమ్ స్నేహితుడివి కాబట్టి, నేను కోరుకున్నాను కాబట్టి అమ్మకి ఇది నచ్చదు, జరగనివ్వదు. శోభ,
నువ్వు కావాలని చేసుకుంటానంటే వద్దనేంత రాతి మనిషి కాదనుకుంటానావిడ. నీకు తెలీదు, తనకిష్టం లేని పనులు జరగనివ్వదమ్మా. తనకి తోచి తను వెతికిన వాణ్ణి నేను పెళ్ళాడాలని అనుకుంటూ ఉంటుంది. ఆమె విఠల్ ఒళ్ళో పిల్లి పిల్లలా చుట్టుకుని సర్దుకుంది. ఇదంతా అమ్మకి నేనెలా చెప్పను? అమ్మకి నేను కనబడకుండా ఉంటే నేనొక్కరితిని ఉన్నాననే గుర్తుకు రాదు. గుర్తుకొస్తే విసుగు. నేనేమడిగినా మొదట విసుకుని తర్వాత కసురుతుంది. అమ్మతో 2 నిమిషాలు వరుసగా మాట్లాడలేను. నోరు విప్పే లోపలే తనే అన్నీ నిర్ణయించుకుని ఏదో అనేస్తుంది. ఒకసారి ఒకలా అనుకుంటే ఇంకా అమ్మ మనసు మారదు. శోభ కళ్ళు మూసుకుంది. కళ్ళు బరువుగా మంటలు పుడుతున్నాయి. వాచాయి కాబోలు అనుకుంది. నీరసంగా అస్పష్టంగా అంది. నేనెక్కడికన్నా పారిపోదామనుకునేదాన్ని. చాలా రోజులు ఎలా బ్రతకాలో తెలియక ఏమీ చేతకాదు కనుక, పిరికిదాని కనుక ఉండిపోయాను. నేను మద్రాసులో ఖైదీని విఠల్. అన్ని రకాల వసతులు ఉన్న ఖైదీనక్కడ. సొమ్మొచ్చినప్పుడే నాకు మామూలు ప్రపంచంలోకి తొంగి చూసే అవకాశం ఏర్పడింది. తనొక్కతే నాతో మామూలుగా ఉండేది. సొమ్మ వెళ్ళిపోయాక ఇంకా ఖైదీనైపోయాను. అక్కడ నన్ను ఒంటరితనం కాల్చేస్తుంది. నేనసలు పుట్టడమే పిడికెడు బూడిదిగా పుట్టానేమో. విఠల్ చేతులు ఆమె చుట్టూ బిగుసుకున్నాయి. ఓకే అన్నాడు. అతని కంఠం బొంగురుపోయింది. నువ్వు మద్రాసు తిరిగి వెళ్ళొద్దు. ఆమె తలెత్తి అతని కళ్ళలోకి చూసింది వింతగా. మనం ఇక్కడే పెళ్లి చేసుకుందాం. అమ్మొచ్చాక ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు. కానీ నాకు రిలేటియస్ మ్యారేజ్ మీద గురి లేదు, టైం లేదు కాబట్టి, అరేంజ్మెంట్స్ కి ఆలస్యం అవుతుంది కాబట్టి ఇక్కడే అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుందాం. నిన్ను ఒక్కతనే మద్రాసు వెళ్ళనివ్వను. అసలు నిన్ను నా కంటికి దూరం కానివ్వనింకా. విఠల్ లేచాడు. శోభని జబ్బ పట్టుకుని లేవదీస్తూ రా శోభ అన్నాడు. నేను ఒప్పుకోను. నేనసలు నిన్ను రమ్మడమే తప్పైంది శోభ. అమ్మా. అమ్మ ఒప్పుకోరనే కదా ఇదంతా. విఠల్ ఓపిగ్గా అన్నాడు. చూడండి సుమా, శోభకి వాళ్ళమ్మ తెలిసినంతగా మీకు తెలుసు. ఆమె అంత నమ్మకంగా ఆవిడ ఒప్పుకోదని చెబుతోంది. మీరు అదే అంటున్నారు. ఆమె మద్రాసుకు వెళితే మళ్ళీ ఢిల్లీ రాగలిగే అవకాశం, మేము తిరిగి కలుసుకునే అవకాశం లేదని మీరు ఒప్పుకుంటున్నారు. అందుకే ఇక్కడే పెళ్లి చేసుకుని ఇద్దరం కలిసి వెళతాం. ఇక్కడ ఈ పెళ్లి జరగనిస్తే అమ్మిక నా మొహం చూడదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నందుకే నీ మొహం చూడరు కదా. దీనిలో కొత్తగా జరిగే సత్కారం ఏముంది? గౌతమ్ అన్నాడు. దొంగతనంగా పెళ్లి జరిపించడం. ఇంకో మార్గం చెప్పండి. హరిప్రియ గారిని ఒప్పించేందుకు పెళ్లి వాయిదా వేద్దాం. విఠల్ అన్నాడు. సుమ నిస్సహాయంగా చూసింది. శోభ ఇంకా చిన్నపిల్ల. గౌతమ్ నవ్వాడు. సరిగ్గా హరిప్రియ గారిలా మాట్లాడుతున్నావు సుమ. శోభ ఇంకా చిన్నపిల్ల. కేవలం వయసు ఆకర్షణ అంతే. బలవంతంగా వీళ్ళని విడదీస్తే ఈ ఆకర్షణ క్రమంగా చచ్చిపోతుంది. శోభ విఠల్ని మరిచిపోయి అమ్మ చూసిన పెళ్లి చేసుకుంటుంది. ఇదేనా నీ ఆర్గ్యుమెంటు? ఆగు, నన్ను చెప్పని. ఇదే మాటలు ఆవిడ అన్నారు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు జ్ఞాపకందా? నువ్వు సరేనని తలూపి అమ్మతో ఉండిపోలేదేం? అమ్మతో మాట్లాడుతున్నంతసేపు నా చెయ్యి వదలలేదేం? అమ్మ వద్దన్నా నాతో పాటు కట్టుబట్టలతో వచ్చేసావేం? ఆ పరిస్థితి వేరు. సుమ విసురుగా అంది. శోభ అమ్మ కూతురు. అందుకే శోభ అలా ఆ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టలేదు. నీలా 21 నిండలేదు శోభకి. అయినా వాళ్ళు ఆగవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తప్ప అమ్మని ఎదుర్కొంటే శోభ విఠల్ దగ్గరికి తిరిగి రాలేదు. అమ్మని మరీ కర్కోటకరాలుగా మాట్లాడుకో. సుమ మాటలకి నవ్వాడు గౌతమ్. నవ్వుతావేం? కసిరింది. నువ్వే ఆవిడ ఒప్పుకోరని అంటున్నావు. నీ అనుభవంతో సహా నీకే తెలుసు. నువ్వలా ఆవిడని కర్కోటకరాలంటే ఊరుకుంటే. సుమ, మనం 3 వారాల్లో నిశ్చయించుకోగలింది శోభ విఠల్ నిశ్చయించుకోలేరా? మనది అమర ప్రేమ, వాళ్ళది ఉట్టి ఆకర్షణ అవుతాయా? సుమ చెవులు మూసుకుంది. అబ్బా నువ్వు మాట్లాడుకో అంది. శోభ, నువ్వేమంటావు అంది. అంతసేపు శోభ మౌనంగా కూర్చునుంది. విఠల్ పక్కన తల వంచుకుని జరుగుతున్న వాదనలకి అతీతురాలిగా. తనేమంటుంది? ఎక్కడి నుంచో మొదలై ఎక్కడ అంతమవుతుందో తెలియకుండా పోతుంది. ఢిల్లీ మజిలీ. తనేమంటే ఏమవుతుంది? వివాహితగా తను అమ్మతో వేరే స్థాయిలో మాట్లాడగలుగుతుందా? విఠల్కి చెందడం వల్ల తనలో కొత్త జీవం కలుగుతుందా? తలెత్తింది శోభ. వాచిన కనురెప్పలలో ఎర్రని జీరలు నిండిన కళ్ళతో విఠల్ని చూసింది. మనం పెళ్లి చేసుకుందాం అంది చిన్నగా. గౌతమ్ సోఫాలో వెనక్కి వాలాడు. దట్స్ ఆల్ అన్నాడు. ఓ రాత్రివేళ మెలకు వస్తే పక్కన విఠల్ కనబడలేదు. ఆమెను ఒంటరితనం ఆవహించింది. భయం, ఏకాకితనంలోని చేదు విఠల్ని వెతుక్కుంటూ వెళ్ళింది. లివింగ్ రూమ్ లో కిటికీ దగ్గర నిలబడున్నాడు విఠల్. బయటకు చూస్తూ వెనక నుంచి చుట్టేసింది. నువ్వెప్పుడు లేచావు అన్నాడు ఆమె వైపుకు తిరుగుతూ. నేను లేచేసరికి నువ్వు కనపడలేదు. నన్నిక్కడ వదిలేసి ఇలా వచ్చేశావు. ఆమె కళ్ళలో నీళ్లు నిలిచాయి. నిద్రపోతున్నావు కదా అని విఠల్ కదిలాడు. సిగరెట్ల కోసం లేచాను. తర్వాత ఆమె నిద్రపోలేదు. విఠల్ని చూస్తూ పడుకుంది. చేతి కింద అతని గుండె సాఫీగా కొట్టుకుంటోంది. అతని మొహంలో ప్రశాంతత.
పొద్దుట తన వంట మనిషికి పరిచయం చేశాడు ఆమెని. అతను వింతగా చూశాడు. బెడ్రూంలోకి పారిపోయింది. గోవింద్ వెళ్ళిపోయాడని వెటలొచ్చి చెప్పేదాకా బయటికి రాలేదు. నువ్విక్కడే ఉండిపోతే అతనికింకా అలవాటవదు, బయటికి రా అన్నాడు. అతను నిన్ను నమ్మలేదు అంది ఆమె మంచం మీద నుంచి. డోంట్ బి సిల్లీ. విఠల్ మంచం మీద ఆమెను చేరాడు. నీ మొహం చూస్తే ఎవరూ నువ్వు అలాంటి దాని అనుకోరు. అందులో గోవింద్కి నా సంగతి బాగా తెలుసు. తర్వాత ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ తిందాంరా అన్నాడు. నాకు ఆకలిగా లేదు అంది ఆమె ఒత్తిగిల్లి పడుకుంటూ. నిన్నంతా సరిగ్గా తినలేదు, వచ్చి తిను ఆజ్ఞాపించాడు. ఇంకా ఊపిరి పీల్చకు అని కూడా శాసిస్తావా? లేచిందామె. తప్పకుండా. కిచెన్లో నుంచుని తిన్నారు. నీ ఫ్లాట్లో అసలు ఫర్నిచరే లేదు. మన ఫ్లాట్లో దిద్దాడు విఠల్. నువ్వు తీరిగ్గా షాపింగ్ చేసుకోను. అతను బాత్రూంలో స్నానం చేస్తుంటే శోభకి వింతగా నవ్వుగా ఉంది. కొన్ని వారాల క్రితం ఈ బాత్రూం చూడ్డానికి ఎంత కుతూహలం పడింది. తడితలకి టవల్ చుట్టుకుని రాబోతున్న ఆమెకి తన కంఠమే వినబడింది. నిన్ను వినా నామదిందు తను విఠల్కి పాడిన క్యాసెట్, బాత్రూంలో స్పీకరు. ఆనందంగా నవ్వింది. విఠల్, గౌతమ్ ఆ టికెట్ క్యాన్సిల్ చేయించలేదుగా, నేను మద్రాసు వెళతాను అంది. ఏం? శోభని వింతగా చూశాడు విఠల్. మనం కలిసి వెళదామనుకున్నాంగా. లేదు విఠల్, ఇది నేను అమ్మతో విడిగా తేల్చుకోవాల్సింది. నేను అమ్మకి వివరించాక నువ్వురా. నేను అమ్మని మేనేజ్ చేయగలనన్న ధైర్యం ఉంది నాకిప్పుడు. మద్రాసి ఆడపిల్ల, ఆ టవలో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? అతను తన స్టీరియో సిస్టమ్ నుంచి లేచాడు. నేను మద్రాసు వెళుతున్నాను అన్న మాటేనా? నేను సరే అనలేదు. లేదా? ఆమె నవ్వింది. అన్నావనుకున్నాను. వద్దు శోభ, మనం కలిసి వెళదాం. శోభ అతని దగ్గరకు నడిచింది. అతని నడుం చుట్టూ చేతులు వేసి చిన్నపిల్లలా ప్లీజ్ అంది. నేను అమ్మకిదంతా చెప్తాను, ఆ తర్వాత నువ్వురా. అమ్మ నువ్వొక్క పొల్లు మాట అంటే సహించలేను. నువ్వు నాతో ఉంటే తప్పకంటుంది. అల్లుడికి చేయవలసిన మర్యాదల కోసమా నీ బెంగ? తను నవ్వాడు ఆమె తల తుడిచిపెడుతూ. అలా కాదు విఠల్, నాకు నేను పిరికిదాన్ని కానని ఒప్పుకోవాలి. నేను ఒక్కరితని అమ్మని హ్యాండిల్ చెయ్యాలని. సరే. ఆమె నోరు మూసేశాడు విఠల్. నీ ఇష్టం. చాలాసేపటి తర్వాత అన్నాడు. చాలా త్వరగా నన్ను రప్పించు శోభ. నిన్ను విడిచి ఎక్కువ రోజులు ఉండలేను. ఆదివారం మద్రాసులో రైలు దిగింది శోభ. ఎవరూ రారు స్టేషన్కి. సూట్ కేస్ దాదాపు ఖాళీ. అన్నీ అక్కడే వదిలొచ్చింది, తిరిగి వెళతాం కదా అని. మద్రాసు చేరువవుతున్న కొద్దీ ఢిల్లీ దూరమైపోయింది. మెలకు వచ్చాక కల జ్ఞాపకం నుంచి చేజారిపోయినట్లు అక్కడ ఉన్నన్నాళ్ళు మద్రాసు కల, ఢిల్లీ వాస్తవం ఇక్కడికి రాగానే తారుమారైంది. ఎక్స్క్యూజ్ మీ, తోటి ప్రయాణికురాలు, నడివయసు స్త్రీ. మీరెలా వెళుతున్నారు? మాటలు కూడదీసుకుని జవాబిచ్చింది. ఆటో. ఏమనుకోకపోతే ఒకటి అడగచ్చా? శోభ జవాబు కోసం ఎదురు చూడలేదావిడ. మీరు హరిప్రియ కూతురు కదూ. మొన్న ఓ డాక్యుమెంటరీ చూశాను. తలూపిందామె. గుడ్ బై అంది. సుపరిచిత స్థలాలు, మార్గాలు, భాష, ఎండ. శోభ ఆటోలో కూర్చుని కన్నీళ్లు ఆపుకుంది. విఠల్ మాట వినుండాల్సింది, ఒక్కతి వచ్చి ఉండకూడదు. చివరి 2 రోజులు పూర్తిగా అతని సాన్నిధ్యంలో ఎన్నెన్ని ఊహలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు. ఇక విఠల్ని చూడలేకపోయినా మర్చిపోలేనన్ని. వస్తున్నానని తెలియజేయలేదటమ్మా నాన్నగారి తొలి మాటలు. ఆమె పెదవి కొరుక్కుంది. ఉట్టినే వచ్చేయాలని తోచింది అంది. నాన్నగారు, నేను పెళ్లి చేసుకున్నాను అనుకుంది మనసులో. అదెలా తల్లి? నేనివాళ బెంగళూరు వెళుతున్నాను. రాత్రికి, బుధవారం వస్తాను. అంతే. మీ పనికి అడ్డు తగులుతుందన్న విసిగే కాని అనుకుంది. పర్వాలేదులేండి అంది. సుమ నమస్కారాలు చెప్పమంది నాన్నగారు. గౌతమ్ కూడా అంది. ఆ సుమ బాగుందా? ఆ అబ్బాయి? తలూపిందామె. సుమకి 4వ నెల అంది. వివరాలు చెప్పి తన గదిలోకి వెళ్ళింది. నాన్నగారు ఊరెళుతున్నారు. అమ్మొచ్చేదాకా తనొక్కతే ఈ ఇంట్లో. ఇంకొన్నాళ్లు ఉండొచ్చినా బావుండేది. మంచం మీద వాలగానే నిద్ర పట్టేసింది. కొన్ని వారాలుగా ఎరుగని సుఖనిద్ర. మెలకు వస్తే ఎక్కడుందో తెలియలేదు ఓ క్షణం. విఠల్ కోసం వెతుక్కుంది. స్నానం చేసి తలారు పెట్టుకుంటూ లాన్లో కూర్చుంది. విఠల్ కూడా వచ్చుంటే అనుకుంటూ. నాన్నగారు లాన్లోకొచ్చారు. మొన్న అమ్మ ఫోన్ చేసింది అన్నారు ఇంకో చైర్లో కూర్చుంటూ. ఎలా జరుగుతుంది టూరు? అడగాలి కాబట్టి అడిగింది. నీతో మాట్లాడతానంది. నిన్ను ఢిల్లీ పంపించానని చెప్పాను, కోపగించుకుంది. నాన్నగారు నవ్వారు. ముందరే చెబుతున్నాను, ప్రిపేరుడ్గా ఉంటావని. శోభకి నవ్వు రాలేదు. నోటిలో చేదు రుచి, గుండె గొంతులోకి పడింది. అరచేతుల్లో చెమట. అమ్మ మద్రాసు రాగానే అమ్మ ఇక్కడ జీవితాల్ని పూర్తిగా హస్తగతం చేసుకుంటుంది. సరేనండి అంది. ఢిల్లీ బాగా సూట్ అయిందమ్మా నీకు, కొంచెం ఒళ్ళు చేశావు అన్నారు. ఆ మధ్య చిక్కిపోయావు, ఇప్పుడు బాగున్నావు. శోభకి గుండెలో మెలి తిరిగింది. నాన్నగారు గమనించారా తను చిక్కిన సంగతి?
ఎవరూ పట్టించుకోలేదు అనుకుంది. నాన్నగారికి చెబితే మాటలు వెతుక్కుంటూ ఉండగానే లేచారు. రాత్రికి వెళుతున్నాను, జాగ్రత్తగా ఉండు. సరేనండి అంది. మళ్ళీ ఏకాంతం శోభకి. కళ్ళు మూసుకుంటే ఆ సాయంత్రంలో మిగిలిన వెచ్చదనం విఠల్ కౌగిలిలా తోచింది. శుక్రవారం రాత్రి అసలు నిద్రపోలేదు. విఠల్ కౌగిలిలో గడపని నిమిషాలు అతని పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకోవడంలో గడిచిపోయింది. శోభ పెదవుల మీద చిన్న నవ్వు వెలిసింది. అర్ధరాత్రి ఆ విశాలమైన మంచం మీద కూర్చుని విఠలల్లే కవితలను తర్జుమా చేసి అల్లరి చేస్తూ అలాంటి అనుభవం తనకి కలుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కవిత్వం చెప్పే కౌగిలి వదలనివ్వకుండా రాత్రంతా తననొక దేవతలా ఉపాసించే భర్త అసలు వివాహం చేసుకుంటుందని, అందులో ప్రేమ వివాహం చేసుకుంటుందని ఊహించుకొని తనకి ఎంతటి రసానుభూతి! ఈ రాత్రి నీ సంకోచం మంచు తెరల్లా మారం చేస్తోంది. వెన్నెల్లో గులాబీలా నీ నడుము వంపు నన్ను మత్తికిస్తోంది అని పలికే కంఠంలో ఎంతటి ఆర్ద్రత! వెలగని కర్పూరంలా ఇంకా చల్లగా నీ చెయ్యి నా చేతిని పరిహసిస్తోంది. విరియని మల్లెల్లా నీ మాటలు అర్ధోక్తులతో ఆగిపోతున్నాయి. అమాయకపు రెల్లుపొద నీ మేను ఒరగడానికెందుకో ఒప్పనంటోంది అని చదివితే తను వేళకోళం చేసింది. తెలిసిన కవుల్ని చదవరాదు అని. ఎవరో ఎవరిని గురించి రాసినవి నీ మీద నేను చదవడమా? అసంభవం. నా భార్య మీద నేనే కవిత్వం రాస్తాను. ఎంత బ్రతిమాలనా విడవు. నీ పెదవులు వింతగా తప్పించుకుంటున్నాయి నీ మూరులు. విఠల్ కవితాగానాన్ని ఆఫ్ చేయడానికి ఒకే మార్గం తోచింది శోభకి. ఇంకా మాట్లాడకు అంటూ అతని చేతులతో చుట్టేయడం. శోభ కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ పట్టులాంటి చీకటి. నక్షత్రాలు, దోమలు. సన్నగా రాగం తీస్తూ లోనికి నడిచింది. ఏకాకిగా ఈ ఇంట్లో ఎన్నాళ్లు బ్రతికింది, ఇంకిక్కడ నాకేం పని అనుకుంది. హాల్లో హరిప్రియ ఫోటో నిలవేసింది శోభని. చాలాసేపు చూస్తూ నిలబడింది. ఎంత రాజసం, ఎంత టీవీ అనుకుంది. ఆ అమ్మని మామూలు మనిషిలా ఎప్పుడూ చూడలేదు. ఫోటోతో అంది, అమ్మా, నేను పెళ్లి చేసుకున్నాను. వెన్నులో సన్నగా వణుకు పుట్టింది. నిజంగా ఆ మాటలు అనగలదా అమ్మతో తను? రాగానే విరుచు పడుతుంది. ఎవరినడిగి వెళ్ళావు ఢిల్లీకి అని అక్కడే ఉండిపోలేకపోయావా అంటుంది. అవును, అక్కడే ఎందుకు ఉండిపోలేకపోయింది? ఎందుకు ఎక్కడికొచ్చింది తను? ఢిల్లీలో ఉన్నంతకాలం ఎంతో ధైర్యంగా తోచింది. ఏముంది అమ్మకి చెప్పడం, విఠలకి ఫోన్ చేయడం, విఠల్ వస్తాడు. కాని ఎలా? తన నాట్యం ఈ పెళ్లి చేసుకోకపోయుంటే సాధన, పాఠాలు, ప్రదర్శనలుగా గడుపుతూ ఉంటుందా? ఇప్పుడు విఠల్కి భారీగా. శోభ లోపలికి నడిచింది. వెళ్లి మంచం మీద వాలింది. చాలాసేపటికి తలుపు తట్టిన చప్పుడు. వంట మనిషి. అమ్మా, నాన్నగారు భోంచేద్దామంటున్నారు. ఊరికి వెళుతున్నారుగా. లేచింది. ఏమీ తినాలని లేదు. వెళ్లి టేబుల్ దగ్గర కూర్చుంది. నాకు మజ్జిగ పట్రా అంది. ఏం అన్నం తినవు? వద్దండి, ఆకలేదు. అయితే పాలు తాగి పడుకో, మజ్జిగొద్దు. శోభ పెదవి కొరుక్కుంటూ ఊరుకుంది. వంట మనిషికి ఇంకా కొత్త. 6 నెలల నుంచి పెట్టుకున్నారు. సొమ వెళ్ళిపోయాక నలుగురు మారారు. అమ్మ అథారిటీ భరించలేక. జాగ్రత్త, నేను బుధవారం పొద్దుటొస్తాను. అమ్మ గురువారం వస్తుందట. ఢిల్లీలో ఏం చేశావు? ఎలా గడిపావు? సుమ ఎలా ఉంది? ఏ ప్రశ్నలు లేవు. నాన్నగారికి సంభాషణ నేర్పడం అనే చాతుర్యం రాను రాను తగ్గిపోతోంది. తను లేకపోతే ఇంకెవరు మాట్లాడతారు నాన్నగారితో? అమ్మా, శోభకి నవ్వొచ్చింది. నాన్నగారిని సాగనంపి వెళ్లి పడుకుంది. ఆలోచనలతో నిద్ర పట్టదేమో అనుకుంది. కాని హఠాత్తుగా మెలకువ రాగా లేచింది శోభ. ప్రాక్టీసు టైం అయింది అనుకుంటూ. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. తర్వాత గుర్తుకొచ్చింది క్లాసులు మానేశానని. అమ్మతో ఆఖరి యుద్ధం గుర్తుకొచ్చింది చివరికి. తనెంత పిచ్చిగా ప్రవర్తించింది. అసలు ఆలోచించకుండా ఎవరో తెలియని వ్యక్తికి భార్య అయింది. అమ్మకు తెలిస్తే చంపేస్తుంది అనుకుంది. చటుక్కున లేచి కూర్చుంది. విఠల్ని ఎవరో తెలియని వ్యక్తి అనుకోవడం ఏమిటి? కాక అతని గురించి నీకేం తెలుసు అని అమ్మ అడిగితే ఏం చెప్తుంది? చెప్పగలిగేది అమ్మ హర్షించదు. నేనతన్ని ప్రేమించాను గట్టిగా అంది. తన కంఠంలో ఏడుపు చార వినపడింది. లేచి స్నానం చేసింది. తెల్లారేదాకా ఏం చేద్దాం? అమ్మ గురించి ఆలోచించడం వ్యర్థం. పిచ్చెక్కిపోతుంది అంతే. తన గదంతా సర్దింది. బట్టలన్నీ విడదీసింది. ఢిల్లీ పట్టుకెళ్లేవి అక్కర్లేనివి అని తన పుస్తకాలు సర్దింది. ఇంకెప్పుడైనా అమ్మ మళ్ళీ రానిస్తే పట్టుకెళ్లొచ్చు అనుకుంటూ. వీణ శృతి చేసింది. తంబూరాని టేప్ రికార్డర్ ఆన్ చేసింది. అయ్యయ్యో వెగటాయనే క్యాసెట్ తీసింది. టైం 6:30 అవలేదు. ప్రాక్టీసు చేస్తే నాట్యం చేయబుద్ధి కాలేదు. ఏకాంతంగా ఎలా ఆడింది ఎన్నాళ్ళు? తంబూరాని తాకింది శోభ. పాడాలని ఉంది అమల. హఠాత్తుగా అర్థమైంది శోభకి. అమ్మ ఎందుకలా పాడుతూనే ఉంటుందో. తల దూకుంటూ, లాను తడుపుతూ, తన పుస్తకాలు దులుపుతూ ఏదో ఒకటి రాగం తీస్తూనే ఉంటుంది. లోకంఠంలో కాంబోజీ గొణుగుతూ కిచెన్లోకి నడిచింది శోభ. టీ తాగుతారమ్మా?
వెనక కిచెన్ గార్డెన్ లో తిరుగుతూ టీ తాగింది. విశాలమైన ఇల్లు తమది. జామ చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు, గోడ కానుకొని వరుసగా కొబ్బరి చెట్లు. అమ్మ పెట్టిన పాదులు, తీగలు, అన్నీ కాయగూరలు. అమ్మ చేయి తగిలితే విరక్కాస్తాయి. ఢిల్లీలో వీటన్నిటికీ స్థలం ఉండదు అనుకుంది. గొంతెత్తి కాంబోజీ పాడింది. శోభ చుట్టూ తిరిగి లాన్లోకి వెళ్ళింది. ఎన్ని రకాల పూల మొక్కలు, పాతకాలం కాబట్టి ఇంత కాంపౌండ్ ఉంది. తన గదుల బయట పారిజాతం చెట్ల పూలు ఏరింది. కిటికీ దగ్గర నిలబడి లోపలికి తొంగి చూసింది. తను లేకపోతే ఈ గదిలో ఏం చేస్తుంది అమ్మా? స్కూలు మొదలు పెడతానంటోంది కదా ఈ మధ్య. ఇంటిని కొద్ది మార్పులతో స్కూల్ చేస్తోందా? తను నాన్నగారే కదా. పూలు మళ్లీ జల్లేసింది శోభ. డ్రైవర్ రాగానే నాకు చెప్పు, మాలికి పురమాయించింది. సుమ గుడికి వెళ్ళమంది. తిరువార్కేడు కరుమూరియమ్మ గుడి. అమ్మ వారం వారం వెళుతుంది. అమ్మ అన్ని కోవెలలకి వెళుతుంది. లోపలికి వెళ్ళింది. పట్టుచీర ఎంచుకుంది. అమ్మా, టిఫిన్ తింటారా? ఆకలిస్తోందని గ్రహించింది శోభ. నిన్నంతా తినలేదు. ట్రైన్లోనూ టీతో సరిపెట్టుకుంది. అమ్మొస్తున్నారు. ఇల్లంతా సరిగ్గా సర్దించి బూజులవి దులిపించండి. నేను లేని నెల్లాళ్ళు బాగా అశ్రద్ధ చేశారు. వంట మనిషికి చెప్పింది. గుడికెళ్ళొచ్చేదాకా బాగానే తోచింది. తర్వాత మళ్ళీ విసుగు. ఎంతకాలం? అమ్మ మ్యూజిక్ రూమ్ తలుపులు తెరిచింది. రేపు ఇదంతా సర్దించాలి అనుకుంది. తంబూరాలు దుమ్ము పేరుకుపోయి ఉన్నాయి. అమ్మ రికార్డులు, క్యాసెట్స్, పుస్తకాలు అన్నీ సర్దుతూ కూర్చుంది శోభ. 1 గంటకి వంట మనిషి పిలిస్తే వెళ్లి భోంచేసింది. మళ్ళీ సదడంలో పడింది. రూమంతా స్వయంగా తుడిచింది. కిటికీలు తెరిచి, కర్టెన్లు మార్చి, గది నిండా సాంబ్రాణి పొగబెట్టింది. అమ్మకి సోప్ అనుకుంటూ తర్వాత గుర్తుకొచ్చింది. ఎందుకు సోప్ వేయాలో విఠల్ గుర్తుకి రానేలేదు. పొద్దుటంతా శోభకి భయం వేసింది. జీవిత భాగస్వామి విఠల్ని తలుచుకోనేలేదు. శోభ తల విదిలించింది. హరిప్రియ గదిలోంచి బయటికి నడిచింది. మామూలుగా ఢిల్లీకి వెళ్ళినట్టు ఏం జరగనట్టు ప్రవర్తిస్తోంది తను. శోభ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నాకు తెలిసిన జీవితం ఇదే అంది గోడలతో. నేనింకో జీవితం ఎరుగను. అదంతా జరగలేదు. శోభకి ఏడుపు వచ్చేసింది. అమ్మకు అసలే తనంటే చిన్న చూపు. తనిప్పుడు చేసిన పని అమ్మ తననింకా అమ్మ మెచ్చుకున్నా నొచ్చుకున్నా అనవసరం అనుకుని తను చేసుకున్న నిర్ణయం, తను చేసిన పనులు గుర్తుకొచ్చాయి. మళ్ళీ తల విదిలించింది. ఆ పెళ్లి జరిగిందా? తనిప్పుడు శోభ రాజారాం కాదా? హరిప్రియ కూతురు కాదా? మెడలోని గొలుసుని తాకింది. సన్నని నల్ల పూసలు. వెటలిచ్చిన ఉంగరం దానికే ఉన్నాయి. నాన్నగారు గమనించలేదు. అద్దం ముందు నిలిచి చాలాసేపు తనని తానే పరీక్షగా చూసుకుంది. శోభ, రోజా తతంగంతో తన జీవితం విఠల్తో ముడిపడిపోయిందా? పుట్టినప్పటి నుంచి ఎరిగిన జీవితం మారిపోతుందా? అమ్మ మారనిస్తుందా? అమ్మ మారనిచ్చినా తను మారగలదా? అమ్మ దినచర్యతో ముడిపడిపోయిన తన జీవితం విఠలకి అనుబద్ధంగా మారుతుందా? అసలు విఠల ఎవరు? ఆమె కంఠం వెక్కిళ్లు పడింది. అమ్మ తనని అసహించుకుంటుంది. కనిపించిన మొదటి మగవాణ్ణి పెళ్లాడతావా అని అడిగింది సుమని. సుమ అదే చేసింది. తను అదే చేసింది. తను బలహీనత అని సుమ చేసింది కాబట్టి తను చేసిందా? అమ్మకి ఎదురు తిరగడం అనే చేసిందా? శోభ హాల్లో హరిప్రియ ఫోటో ముందు ఓ క్షణం ఆగింది. అమ్మ తను పాడగా వినలేదెప్పుడు. వెళ్ళి మ్యూజిక్ రూమ్ తెరిచింది. అమ్మ పాడేలాగే పాడింది. ఈ రోజెందుకో కాంబోజీ తప్ప వేరేమీ తోచడం లేదు అనుకుంటూ. అమ్మ బాణి హరిప్రియ ముద్ర. అమ్మకి తొలి శిశురాలు తనే అయి ఉండాల్సింది. కాదు. సాయంత్రం రాత్రిగా మారడం ఎరుగదామె. ఉండుండి పాడుతూ అమ్మ గదిని మళ్లీ మళ్లీ సర్దుతూ నాకు ఆకలేదు అంది వంట మనిషి పిలిస్తే. మర్నాడు అంతే. 5ంటికి లేచింది. స్నానం కని చెప్పుకుని మెడలో గొలుసు తీసింది. మళ్లీ ధరించబుద్ధి కాలేదు. తన ప్రాక్టీసు చీర కట్టుకుని టేప్ ఆన్ చేసి సాధన చేసింది. సాధన మీద మనసు నిలవదు. ఢిల్లీని తలుచుకోవడమే కంపరంగా ఉంది. నేను తప్పు చేశాను అనుకుంది. నాట్యం అవుతూ అమ్మకి చెప్పి అమ్మ అనుమతితో చేసి ఉండాల్సింది. అంతట్లోనే ఏం అమ్మకెందుకు చెప్పాలి? అమ్మ ఒప్పుకుంటుందన్న భ్రమ ఎందుకు తనకి? అమ్మకి ఇష్టం ఉండదని కాదు, తనకే లోపల తను చేసిన పని ఇష్టం లేదు. ఆ నిజం ఒప్పుకున్నాక ఆమెకి మనసు తేలికైంది. సో తను ఢిల్లీకి వెళ్లకముందు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళో ఆలోచించి నిర్ణయించుకుంది. అమ్మ టూరు సరైన తరుణం కాగా ఆఖరి క్షణంలో కొన్నాళ్లు ఆనందంగా స్వేచ్ఛగా సుమతో అని ప్రలోభంలో పడింది. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. అమ్మ టూర్కి బయలుదేరిన రోజు తను సంపాదించిన కవర్ అలాగే ఉంది. శోభ అద్దంలోకి చూసుకుంటూ సన్నగా పాడుకుంది. అది యుగము, వేరే జన్మమిప్పుడు. ఏది వేరే జన్మ? విఠల్ పరిచయమా? అసలదే వేరే యుగంలా లేదిప్పుడు. అది ఒక యుగము, వేరే జన్మమిప్పుడు. అతనెవరో నేనెవరో ఓ చెలియా, వదలకపోయే వాడెలా, వచ్చిని వద్దు రావద్దనవే. శోభ పదం పూర్తిగా అభినయం పట్టలేకపోయింది.
తన కదలికల్లో, ముఖ కవళికల్లో ఏదో లోపం. సొగసు లేదు, సౌకుమార్యం లేదు, ఆర్ద్రత లేదు, ఆత్మవిశ్వాసం లేదు, భావ ప్రకటన కుదరడం లేదు. విఠల్ బెడ్రూంలోని అద్దాలు గుర్తుకొచ్చాయి ఆమెకి. చటుక్కున గది బయటకు నడిచింది. మళ్ళీ అదే రొటీన్. మళ్ళీ ఇల్లు సర్దించడం, అమ్మ మ్యూజిక్ రూమ్ లో కూర్చుని పాడుకోవడం. శోభ ఒక నిర్ణయానికి చేరుకునేసరికి సాయంత్రం అయింది. అమ్మని ఎదుర్కోలేదు. విఠల్తో జీవితం సాగించకూడదు. తనకి ఆనందానికి అర్హత లేదు. తను చేసినవన్నీ తప్పులే. అమ్మ తనని పట్టించుకోదు. గమనిస్తే తప్పులెనుతుంది. ఈసారి తప్పులనేటప్పుడు తను ఉండదు. ఆకలిగా లేదండి వంట మనిషి వస్తే. పాలు తాగండి కనీసం. అంతకన్నా చెప్పే ధైర్యం లేదు వీళ్ళకి. ఆ చనువు పెరిగే లోపల వెళ్ళిపోతారు. ఈసారి తనే సరేనంది. పాలు తాగుతూ చెప్పింది. నాకు 2-3 రోజులుగా నిద్ర పట్టడం లేదు. స్లీపింగ్ పిల్ వేసుకుంటున్నాను ఈ రాత్రి. పొద్దున్నే కొంచెం ఆలస్యంగా లేస్తాను. తన గదిలో కూర్చుని కాగితాలు ముందు పడేసుకుంది. సంకెళ్ళు తెగిపోయినట్టు, చీకట్లోంచి వెలుతుర్లోకి ఒక్కసారి కళ్ళు తెరిచినట్టు, కొత్త గాలి పీల్చుకుంటున్నట్టు ఆమె ఆనందంగా నవ్వుకుంది. నవ్వుతూనే రాయి సాగింది. ఆ రాత్రి తంబూరా ధ్వని తరంగాలు. శోభ, ఐ థింక్ ఐ లవ్ యూ. ఫోన్ మోగింది. శోభ ఉలిక్కి పడింది. టేపులో ఫోన్ లేదే. ఇంకా మోగుతూనే ఉంది హాల్లో. ఆ అమ్మాయి ఉంటుంది. లేచింది మంచం దిగి. కాళ్ళు వణుకుతున్నాయి. పోనీ మోగనిస్తే ఎంతసేపు మోగుతుంది? అమ్మ లేదు, విసుక్కుంటుంది. నడుస్తుంటే కాళ్ళు వణికిపోతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. ఫోన్ అందుకుంది. నిద్రొస్తోంది ఇప్పుడు హఠాత్తుగా. నోరు విప్పింది. ఎంతో ప్రయత్నిస్తే వెలువడింది ఒక్క మాట. హలో. ఎందుకెంత భయం అమ్మంటేనే? హలో శోభా. విఠల్. శోభ గుండె కొట్టుకోవడం మానేసింది ఓ క్షణం సేపు. శోభా, మీ అమ్మ ఇక్కడికొచ్చారు. ఆవిడికి అంతా తెలిసిప్పుడు. రేపొద్దుట ఫ్లైట్ లో వస్తున్నాం నేను ఆవిడతో. శోభకి నవ్వుగా తోచింది. శోభా, మీ అమ్మ బాగా కోపగించుకున్నారు. కానీ మన పెళ్లి కొప్పుకున్నట్టే. సుమతోనూ బాగానే మాట్లాడారు. ఇంపల్స్ యాక్షన్ గా తర్జుమా అయింది. ఆమె నవ్వింది. శోభా, వినబడుతోందా? సే సంథింగ్. శోభ పక్పక నవ్వింది. ఫోన్ రిసీవర్ పక్క నుంచి గోడ ఆధారంగా తన గదిలోకి తిరిగి వెళ్లిపోయింది. కళ్ళు మూసుకుపోతున్నాయి. నాలిక ఎండిపోతోంది. వెళ్లి మంచంకి అడ్డంగా పడింది. మెదడులో నవ్వు తెరలు తెరలుగా కదులుతోంది. నవ్వు మధ్య శోభకి మెదిలిన చివరి ఆలోచన. సహానా కన్నా కాంబోజీ బాగా పాడా నేను. ఇంతటితో అగ్నిపంజరం అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవలలో నాట్యానికి సంబంధించి అలాగే సంగీతానికి సంబంధించి చాలా పదాలు ఉన్నాయండి. వాటి అర్థాలు, వాటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలో కూడా నాకు తెలీదు. అక్కడ ఏదైతే ఇచ్చారో రచయిత, దాన్ని నేను చదవడం జరిగింది. ఏదైనా తప్పులుంటే క్షమించండి. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.